ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ని అలానే నేషనల్ సిటీని కనెక్ట్ చేస్తున్న ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో ల్యాండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను లేఅవుట్ని సజెస్ట్ చేయబోతున్నాను. మీరు కనుక ఆ లేఅవుట్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఎందుకు కష్టపడి వీడియో చేస్తున్నా? వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారని ఉంటారు. పదండి ఫ్లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరికి తెలిసిందే కదా, మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేనండి మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఇనాగరేషన్ జరిగింది కదా. కానీ మనకి హైవే నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక ఇంటర్చేంజ్ అయితే స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు, ఆల్రెడీ ఓపెన్ చేశారు. బట్ ఇంకా అక్కడ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో అక్కడ ఏం వర్క్స్ జరుగుతున్నాయి, ఏం వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అండ్ ఈ ఇంటర్చేంజ్ మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇంటర్చేంజ్ గురించి నేను ఆల్రెడీ ఒక 1 month బ్యాక్ వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎంత ఫాస్ట్గా వర్క్ జరిగింది అనేది. సో మరి ఇప్పుడు ఆ పిల్లకి వెళ్దామా ఇంటర్చేంజ్ తెలుసుకోవడానికి? ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదే మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ ఆగస్ట్ 1న ఇనాగ్రేషన్ జరిగింది. ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ కూడా మన ఛానల్లో మీరు చూసి ఉంటుంటారు. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే, మనకి ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి NH16 అండ్ అలాగే ఈ అప్రోచ్ రోడ్ 2 కనెక్ట్ అవ్వడానికి ఒక ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. ఈ ఇంటర్చేంజ్ గురించి మనం తెలుసుకుంటాం, అండ్ అలానే ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం కూడా మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనకి ఈ ఎల్లో లైన్స్ కనబడుతుంది చూసారా, అటువైపు ఇటువైపు, ఈ 2 సర్వీస్ రోడ్స్. ఈ సర్వీస్ రోడ్స్ మనకి మెయిన్ క్యారేజ్ కనెక్ట్ అవ్వకుండా కంప్లీట్గా మనకి ఇక్కడ లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్లోంచి ఇలా సర్వీస్ రోడ్స్ వెళ్ళిపోతాయి. ఇటువైపు కూడా సేమ్ మనకి ఇక్కడ అండర్ పాస్ వస్తుంది, అండర్ పాస్ నుంచి డైరెక్ట్గా ఈ సర్వీస్ రోడ్ వెళ్ళిపోతుంది. మెయిన్ హైవేలో NH16లో మనం విశాఖపట్నం చూస్తున్నట్లయితే ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ లైన్లో లెఫ్ట్ తీసుకొని ఇలా మనమైతే ఈ అప్రోచ్ రోడ్లో అంటే డైరెక్ట్గా మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సేమ్ అలానే మనం ఒకవేళ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి టువర్డ్స్ మన శ్రీకాకుళం వైపు వెళ్ళాలంటే ఈ కాఫీ కలర్ లైన్లో మనం డైరెక్ట్గా ఫాలో అయ్యి ఇక్కడ ఎలా సర్కిల్ తీసుకొని ఇలా హైవేలో అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదే మనం కానీ విశాఖపట్నం వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇలా మనం అయితే డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళొచ్చు. ఇదంతా కూడా నేషనల్ సిటీని కనెక్ట్ అవుతుంది. సర్వీస్ రోడ్స్ ఎక్కడ కూడా మనకి మెయిన్ NH16 కనెక్ట్ అవ్వవు. అండ్ అలాగే మనం శ్రీకాకుళం నుంచి వస్తున్నప్పుడు ఇలా లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అండ్ అలానే మనం ఒకవేళ డైరెక్ట్గా విశాఖపట్నం సైడ్ వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళిపోతాం. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే సర్వీస్ రోడ్ కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయనేది. అండ్ మనం కానీ విశాఖపట్నం నుంచి రావాలంటే మనకి 45 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో మనకి చాలా రోడ్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ రావడానికి. ఆ రోడ్స్ గురించి మనం సపరేట్ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఈ ఇంటర్చేంజ్ ఎలా కన్స్ట్రక్షన్ జరిగింది, ఈ అప్రోచ్ రోడ్ ఎలా ఉందో విజువల్స్లో చూద్దామా? చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. ఇప్పుడు బ్యూటిఫుల్ విజువల్స్తో మీకైతే చాలా క్లియర్గా అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ని అండ్ అలాగే కంప్లీట్ అయిన కన్స్ట్రక్షన్ని క్లియర్గా చూపిస్తాను. మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తగ్గర ఫాల్స్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న SVS బెల్మౌంట్. VMRDA అండ్ రేరా అప్రూవల్స్తో SVS కన్స్ట్రక్షన్ రాజాపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో 274 acre మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 feet డబుల్ రోడ్, 40 feet బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్స్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. SVS కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 feet ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్, అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 feet ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 feet ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్,
గణిత్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 minutes లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. ప్రస్తుతం మనం ముందు చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే బోర్డు కనబడుతుంది. అండ్ అలానే తెలుగు అండ్ హిందీలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం అలా వెనక్కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అలానే నేషనల్ హైవే 16 ఈ రెండు కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకి కంప్లీట్గా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇంటర్చేంజ్ వల్ల ముఖ్యంగా చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది. అలానే ఈ ఇంటర్చేంజ్ వల్ల మనకి సర్వీస్ రోడ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సర్వీస్ రోడ్లో వెళ్ళే వాళ్ళు సర్వీస్ రోడ్లో వెళ్తారు. అండ్ అలాగే మనకి మెయిన్ హైవేలో వెళ్ళే వాళ్ళకి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్గా ఈ హైవేలో నుంచి మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు అయితే చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట కింద ఇంటర్చేంజ్ అయితే. సో ఇంటర్చేంజ్ ద్వారా మనకి మెయిన్ నేషనల్ సెక్షన్లోని హెవీ వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక దగ్గర సర్కిల్ అయితే ఉంది ఒకవైపు. అలానే ఇది చూడడానికి ఒక ట్రంపెట్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఒక ట్రంపెట్ ఉంది కాబట్టి దీన్ని సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంటున్నాం. అదే రెండు ఉంటే డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంటాం. క్లియర్గా మీరు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ప్లేస్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి వచ్చేసి అరౌండ్ ఒక 4 to 5 kilometers అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్ లోపల వరకు వెళ్తే కంప్లీట్గా ఒక 6 kilometers వరకు వస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్గా మనకి ఇక్కడ జరిగిన వర్క్ అయితే ఆల్రెడీ మనమైతే ఈ ఇంటర్చేంజ్ నుంచి పై నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇనాగ్రేషన్ రోజు కూడా చాలామంది ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళారు. అండ్ మనకి ఆ రోజు చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఇదంతా కూడా మనకి కంప్లీట్గా కవర్ అయిపోయింది వెహికల్స్ తోటి. అండ్ ఇంకా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట ఈ ఇంటర్చేంజ్లో ఇంకా వర్క్ అనేది జరగాలనేది. ఈ వీడియో అయితే రీసెంట్గా తీసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది అండ్ అలాగే అక్కడ జరిగిన వర్క్ని మీకు నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. సూన్ తొందరలో మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ క్లోజ్ అయ్యి మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవబోతుంది. అండ్ అలానే ఈ ఎయిర్పోర్ట్ నుంచి మరి మీరు ఎక్కడికి ఫస్ట్ బయలుదేరబోతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం కూడా ఇలా ముందుకు వెళ్ళి ఈ ఎయిర్పోర్ట్ రోడ్డు ఎలా వెళ్తుందో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మెయిన్ నేషనల్ హైవే 6 lane అయితే ఉంది. అండ్ అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్స్ కలుపుకొని మొత్తం 10 lane అయితే ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో ఒక వెహికల్ సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్తుంది. అండ్ రైట్ సైడ్ నుంచి ఇంకొక వెహికల్ సర్వీస్ రోడ్లో వస్తుంది. సో సర్వీస్ రోడ్ అయితే కంప్లీట్గా అయిపోయింది, కానీ ఇంకా కొంచెం వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అండ్ మనకి అటువైపు రైలింగ్ వర్క్ అనేది జరగాలన్నమాట లెఫ్ట్ సైడ్లోని. అండ్ అలానే మిడిల్లో మనం చూసుకోవచ్చు, మిడిల్లో కూడా చాలా క్లియర్గా మొత్తం అంతా గ్రీనరీతో డెవలప్ చేయాలి. అదంతా డెవలప్ అయిందంటే ఈ ఏరియా మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్లో కూడా మనకి అలా డైరెక్ట్గా ఆ సర్వీస్ రోడ్ మళ్ళీ వెళ్ళి సర్వీస్ రోడ్ కనెక్ట్ అయింది. అండ్ నేను మీకు మ్యాప్లో చూపించినట్టుగానే మీకు కంప్లీట్గా సర్వీస్ రోడ్ సపరేట్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 2 roads కనబడుతున్నాయి కదా పైన ఫ్లైఓవర్ పైన. ఒక రోడ్ వెళ్ళడానికి ఒక రోడ్ రావడానికి 2 roads ఒకే రోడ్ కనెక్ట్ అవుతాయి అనమాట. అదే టువర్డ్స్ మన శ్రీకాకుళం రోడ్డుకి. అవి ఎలా కనెక్ట్ అవుతాయి కూడా మీకు చాలా క్లియర్గా మ్యాప్లో చూపించాను. సో సేమ్ అలానే కనెక్ట్ అవుతున్నాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. అండ్ అలానే అటువైపు కూడా 2 roads అయితే కనెక్ట్ అయ్యి ఉంటారు అనమాట. సేమ్ ఆ రోడ్స్ కూడా అటువైపు టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తుంది కదా, ఆ లైన్ కనెక్ట్ అవుతాయి. అండ్ అలాగే వెళ్ళాల్సిన వెహికల్ వెళ్తూ ఉంటుంది, రావాల్సిన వెహికల్ వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ముందున అండర్ పాస్ అయితే ఉంటుంది. ఆ ముందు మీకు కనిపిస్తుంది కదా, అదే అండర్ పాస్ ద్వారా కూడా వర్క్ అనేది జరగాలన్నమాట. సో ఇటే సర్వీస్ రోడ్లో వర్క్ జరగాలి. ఈ పాటికి కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు ఆ వర్క్ కూడా, ఎందుకంటే ఈ వీడియో తీసి అరౌండ్ ఒక 2 to 3 days అవుతుంది. సో అది కూడా కంప్లీట్ అయిందంటే అటువైపు నుంచి కూడా వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా మనకి మార్కింగ్ జరగాలి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనం స్టార్ట్ అయిన బోర్డు అయితే చూడొచ్చు. సో మీకు అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్స్ అండ్ అలాగే నేషనల్ సిస్టమ్కి టువర్డ్స్ శ్రీకాకుళం టువర్డ్స్ విశాఖపట్నం కనెక్టెడ్ రోడ్స్ ఎలా కనెక్ట్ అయితే కూడా క్లియర్గా చూపించాను. పైనంతా వర్క్ కంప్లీట్ అయింది, కిందన సర్వీస్ రోడ్లోనే వర్క్ అనేది పెండింగ్ ఉంది. సో ఇదంతా కూడా మన భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ రోడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ బోర్డు దాటి ముందుకు వెళ్ళామంటే అదంతా కూడా మనకి అప్రోచ్ రోడ్ అనమాట. అప్రోచ్ రోడ్లో మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. గ్రీనరీ ఇంకా డెవలప్ చేయాలి, అది కూడా తొందరగా డెవలప్ చేస్తారు. మనం అలా ముందుకు వెళ్తే మనకి బ్యూటీ కనబడుతుంది అనమాట. ఈ సర్వీస్ రోడ్లో ఉండే బ్యూటిఫుల్ గ్రీనరీ అండ్ ఇంకా డెవలప్ చేస్తున్న గ్రీనరీ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది.
మనం ఆ గ్రైండర్ని చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా అప్రోచ్ స్టార్ట్ అయింది కదా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లేన్ మార్కింగ్ అయిపోయింది. అండ్ అలాగే మనకి మధ్యలో కూడా ట్రీస్ అనేవి ప్లాంట్ చేశారు, అంటే మొక్కలు ప్లాంట్ చేశారనమాట. చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ మధ్యలో ఉండే మొక్కలు కానీ పెద్దగా అయ్యి అండ్ మొత్తం గ్రీనరీతో కవర్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ రోడ్ అయితే. ప్రస్తుతం మనకి అప్రోచ్ రోడ్ 4 లేన్ అయితే ఉంది. దీని ఫ్యూచర్లో 6 లేన్గా కూడా అప్డేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిందంటే ఖచ్చితంగా అప్గ్రేడ్ చేయాలి కాబట్టి. ప్రస్తుతం మనకి ల్యాండ్ అక్విజిషన్ చూస్తున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో అవసరం అయితే వెంటనే దీన్ని 6 లేన్గా అప్డేట్ చేస్తారు. అలానే ఎయిర్పోర్ట్లో కూడా మనకి మంచి గ్రీనరీ డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కూడా మీరు చూసారు కదా ఇనాగ్రేషన్ అప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ లోపల మనం చూపించలేకపోయాం, బట్ తొందరలో లోపల కూడా చూపిస్తాను. నేను చూపించకపోయినా చాలా మంది లోపల అయితే మీకు విజువల్స్ చూపించారు. మరి అవి మీరు చూస్తే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయనేది. ఫైనలీ ఇది మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అప్రోచ్ రోడ్ అండ్ అలాగే నేషనల్ స్టేషన్కి ఈ అప్రోచ్కి కనెక్ట్ అవుతున్న ఇంటర్చేంజ్. మీకైతే నేను కంప్లీట్ చూపించాను మొత్తం అక్కడ ఎలాంటి వర్క్ జరిగింది అనేది. ఇంకా నేనైతే నేను ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ ఫైనలీ మీకైతే మన భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, అదేనండి మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం ఎలా వెళ్తాం అండ్ అలానే మనకి అక్కడ ఆ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. మరి వీడియోలో ఉంది, విజువల్స్ ఎలా ఉంది మీరే కామెంట్ తెలియజేయాలి. మనమైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.